అండి మనం సాల్వ్ చేయబోయే ప్రాబ్లం ఈరోజు వచ్చేసి లీడ్ కోడ్ లోపల 2 సమ్ అనమాట. ఇది మాక్సిమం చాలా కంపెనీస్లో అడిగిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకేం చెప్తున్నారంటే ఒక అర్రే ఆఫ్ నమ్స్ ఇచ్చారు. నమ్స్ లోపల ఇంటీజర్స్ ఉంటాయి అండ్ ఇంటీజర్ టార్గెట్ ఇచ్చారనమాట. మనం ఆ నమ్స్ లోపల ఏదైనా 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఆ టార్గెట్కి ఈక్వల్ అయ్యే ఇండెక్సెస్ చెప్పాలన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాము, మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నమ్స్ అనే ఒక అర్రే ఇచ్చారు. సో దాని లోపల ఏమున్నాయి 2, 7, 11, 15 అనే నెంబర్స్ ఉన్నాయి. టార్గెట్ ఇచ్చారు 9 అనమాట. సో ఈ అర్రే లోపల ఉన్న నెంబర్స్ వీటిని 2 యాడ్ చేస్తే టార్గెట్ 9 అవ్వాలన్నమాట. సో అలాంటి 2 నెంబర్స్ ఏమున్నాయి 2, 7. ఆ 2, 7 యాడ్ చేస్తే టార్గెట్ ఎంత అవుతుంది 9 అవుతుంది. వాటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1. సో అవుట్పుట్లో 0, 1 ఉంది. నెక్స్ట్ వచ్చేసి నమ్స్ మళ్ళీ 3, 2, 4. టార్గెట్ వచ్చేసి 6 అనమాట. సో వాటి అవుట్పుట్ ఏముంది 1, 2 అంటే ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ లోపల నెంబర్స్ ఏమున్నాయి 2, 4 ఉన్నాయి. వాటిని యాడ్ చేస్తే అవుట్పుట్ వచ్చేసి 6 వస్తుంది. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఏ అప్రోచెస్ ఉన్నాయో డిస్కస్ చేద్దామండి ఇప్పుడు. సో ఫస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దామండి. వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి 3, 2, 4 అనమాట. సో వాళ్ళు ఇచ్చింది 3, 2, 4. టార్గెట్ ఎంత అంటున్నారు, టార్గెట్ వచ్చేసి 6. మనం చెప్పాల్సిన టార్గెట్ వచ్చేసి 6. దీన్ని సాల్వ్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ 3 + 2ని యాడ్ చేయొచ్చు అనమాట. 3 + 2 ఎంత అవుతుంది 5 అవుతుంది. సో ఇది టార్గెట్కి ఈక్వల్ కాదు. నెక్స్ట్ కంపేర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయొచ్చు 3 + 4ని యాడ్ చేయొచ్చు. 3 + 4 ఎంత అవుతుంది 7 అవుతుంది. అది కూడా మన టార్గెట్కి ఈక్వల్ కాదనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఇండెక్స్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఇండెక్స్ని తీసుకొని తర్వాత మిగతా వాల్యూస్ అన్నింటినీ కంపేర్ చేస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది 2ని 4ని యాడ్ చేస్తాం. 2 + 4 ఎంత అవుతుంది 6 అవుతుంది అనమాట. సో దీని ఈక్వల్ ఏముంది టార్గెట్ ఈ వాల్యూ మనకు వచ్చిన వాల్యూ ఈక్వల్ అనమాట. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత పడుతుంది, ఫస్ట్ ఇండెక్స్ ఒకటి పిక్ చేసుకోవడానికి n టైం పడుతుంది. అంటే ఇది i అనుకున్నాం అనుకోండి, మిగతా ఇండెక్సెస్ అన్ని jతో కంపేర్ చేయబోతున్నాం అనుకోండి, ఇది n ఇంకోటి n అనమాట. సో పూర్తి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం మనకి big-N² అవుతుంది అనమాట. సో దీనికంటే బెటర్ అప్రోచ్ ఉందా, దీనికంటే బెటర్ అప్రోచ్ ఉందండి. అదేంటో చూద్దాం ఇప్పుడు. సో బెటర్ అప్రోచ్ వచ్చేసి ఒక డిక్షనరీని కన్సిడర్ చేయండి. మీకు డిక్షనరీ అంటే ఏంటో తెలుసుగా, కీ వాల్యూ పేజ్ని స్టోర్ చేస్తుంది. సో టేబుల్ కన్సిడర్ చేద్దాం, కీ వాల్యూ అనమాట. సో ఈ కీ వాల్యూ పేర్స్తో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే వాళ్ళు ఇచ్చిన అర్రేని మళ్ళీ కన్సిడర్ చేద్దాము. 3, 2, 4. సో టార్గెట్ ఎంత, టార్గెట్ వచ్చేసి 6 అనమాట. ఒకవేళ మనం ఇప్పుడు ఈ టార్గెట్ని కన్సిడర్ చేసి టార్గెట్ మైనస్ ఈ అర్రే లోపల ఉన్న ఒక నెంబర్ని ఏదైనా మైనస్ చేసి దాని అవుట్పుట్ కనుక దీంట్లో ఏదో ఒక అవుట్పుట్ వస్తుంది కదా, అవుట్పుట్ కనుక ఈ అర్రేలో ఉందనుకోండి, మనం ఏం చెప్పొచ్చు అప్పుడు ఆ 2 ఇండెక్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు, అంతే కదా. సో ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. టార్గెట్ ఎంత 6, 6 - 3 ఎంత, 6 - 3 వచ్చేసి 3. ఒకవేళ 3 కనుక ఉన్నట్లయితే అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఓన్లీ 1 టైం మాత్రమే ఆ నెంబర్ని కన్సిడర్ చేయాలి. ఒకవేళ 3 కనుక ఉన్నట్లయితే మనం ఏం చెప్పొచ్చు అప్పుడు 6 టార్గెట్కి సమ్ అయ్యే 2 వాల్యూస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము 3 - 4 యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టార్గెట్లో నుంచి 6 - 2 యాడ్ చేస్తాం. ఎంత 4. ఒకవేళ 4 ఉందా లేదా అని చెక్ చేస్తాము. ఒకవేళ 4 ఉన్నట్లయితే మనం ఏం చేయొచ్చు అప్పుడు టార్గెట్ నెంబర్స్ 2 ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. సో ఈ అర్రే లోపల ఏముంది 4 ఉంది. సో మనం ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు అనమాట. అదే అసలు దీన్ని మనం ఈ డిక్షనరీతో ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక డిఫరెన్స్ అనే వేరియబుల్ని పెట్టుకొని ఫస్ట్ టార్గెట్లో నుంచి ఎవ్రీ నెంబర్ని మైనస్ చేస్తూ వెళ్దామన్నమాట. ఉన్న మైనస్ నెంబర్స్ అంటే నెంబర్స్ అన్నిటిని మైనస్ చేస్తూ వెళ్దాము. ఒకవేళ ఆ నెంబర్ కనుక డిక్షనరీలో స్టోర్ చేద్దాము. ఒకవేళ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఒకవేళ ఆ వాల్యూ డిక్షనరీలో ఉందనుకోండి, మనం ఏం చెప్పొచ్చు అప్పుడు ఈ 2 ఇండెక్సెస్ ఎగ్జిస్ట్ అవుతాయి, సమ్ వాల్యూకి ఈక్వల్ అయ్యాయి అని చెప్పొచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు. సో మనం ఏం చేయొచ్చు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 6, 6 - 3 చేస్తే ఏమవుతుంది 3 అవుతుంది అనమాట. సో 3 అనేది ఈ డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేద్దాము. ఇప్పుడు ఈ డిక్షనరీ లోపల 3 అనేది ఉండదు. సో మనం ఇప్పుడు ఏం స్టోర్ చేద్దాము 3ని కీగా ఏ ఇండెక్స్లో ఉంది 0th ఇండెక్స్లో ఉందని స్టోర్ చేద్దాం అనమాట. సో నెక్స్ట్ వాల్యూ ఏమవుతుంది 2, 6 - 2 అనమాట. మన టార్గెట్ వచ్చేసి 6 - 2 4. 4 ఉందా లేదా అని చెక్ చేద్దాము. 4 కూడా ఉండదు. సో మనం అప్పుడు ఏం చేద్దాం స్టోర్ చేయడానికి 2ని ఫస్ట్ ఇండెక్స్లో స్టోర్ చేద్దాం అన్న. 2 ఏ ఇండెక్స్లో ఉంది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది అని స్టోర్ చేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేస్తాము టార్గెట్ 6 - 4 అనమాట. ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది. సో ఇప్పుడు మనం 2 ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. సో చెక్ చేస్తాం అప్పుడు 2 కూడా 2 ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం ఏం చెప్పొచ్చు 2 పేరు ఎగ్జిస్ట్ అవుతున్నాయని ఈజీగా చెప్పొచ్చు అనమాట. దీంట్లో మనం ఏం చేస్తున్నాము ఓన్లీ 1 టైం మాత్రమే లూప్ కన్సిడర్ చేస్తున్నాం అనమాట. 2 టైమ్స్ లూప్ చేయట్లేదు కాబట్టి టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది big-N మాత్రమే అవుతుందన్నమాట. మళ్ళీ మనం డిక్షనరీని కన్సిడర్ చేస్తున్నాం కదా, అప్పుడు స్పేస్ కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big-N అవుతుంది అనమాట. సో మన ప్రీవియస్ అప్రోచ్ చేసి ఎంత ఉంది big-N² ఉంది. సో దాన్ని మనం ఎంతగా రెడ్యూస్ చేసాము big-N టైంకి రెడ్యూస్ చేసాము. స్పేస్ కూడా కొంచెం
ఎక్స్ట్రా ఈ బిగ్ ఆఫ్ ఎన్ అయిపోయింది అనమాట. సో ఇది చాలా ఆప్టిమల్ సొల్యూషన్ చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి కోడింగ్ సొల్యూషన్ రాద్దాం. ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఇందాకలా కీస్ అండ్ వాల్యూస్ స్టోర్ చేయడం కోసం ఒక డిక్షనరీ కన్సిడర్ చేద్దామండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఏం చేయాలి, లూప్ ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ ఐ కామా ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ ఎనమరేట్ ఆఫ్ నమ్స్ అనమాట. ఎనమరేట్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఇండెక్స్ అండ్ వాల్యూస్ని ఇస్తుంది అనమాట. సో ఎనమరేట్ ఆఫ్ నమ్స్ అని రాశాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి, డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, ఏ దాంట్లోంచి, టార్గెట్ మైనస్లో నుంచి, అంతేగా. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, డిఫరెన్స్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాము. డిఫరెన్స్ ఈక్వల్ టు దాన్ని ఏం చేయాలి మనం, టార్గెట్ మైనస్ అక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నమ్తో మైనస్ చేయాలన్నమాట. నెక్స్ట్ నమ్తో మైనస్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక డిక్షనరీలో ఉందో లేదో చెక్ చేయాలన్నమాట. సో కండిషన్ ఏం రాస్తాం మనం, ఇఫ్ డిక్షనరీ ఇన్ డిఫరెన్స్ ఇన్ డిక్షనరీ, డిక్షనరీ లోపల ఆ డిఫరెన్స్ వాల్యూ ఉందో లేదో చెక్ చేస్తామన్నమాట. ఒకవేళ ఉన్నట్లయితే మనం ఏం చేయొచ్చు, జస్ట్ రిటర్న్ చేయొచ్చు. ఏం రిటర్న్ చేయాలి, ఈ వాల్యూ అప్పుడు మనం ఇండెక్స్ని యాక్సెస్ చేయాలంటే మనం ఎలా స్టోర్ చేస్తామో ఇప్పుడు డిక్షనరీ ఆఫ్ నమ్ అనమాట. డిక్షనరీ ఆఫ్ నమ్ అన్నామంటే మనకు ఆ ఇండెక్స్ వచ్చేస్తుంది. సో ప్రజెంట్ వాల్యూ ఇండెక్స్ కోసం మనం ఏం చేయాలి, జస్ట్ ఐ రిటర్న్ చేస్తే సరిపోతుంది అనమాట. లేదంటే మీట్ అవ్వలేదంటే ఇప్పుడు వరకు ఆ వాల్యూ లేదంటే మనం ఏం చేయాలి, జస్ట్ ఈ డిక్షనరీ లోపలికి మనం ఈ వాల్యూని స్టోర్ చేయాలి. సో డిక్షనరీ ఆఫ్ నమ్ వచ్చేసి ఈక్వల్ టు ఐని సెట్ చేయాలన్నమాట. సో ఖచ్చితంగా ఒక వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నారు కాబట్టి మనం ఏదాన్ని రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు రన్ చేద్దామండి, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాము. సో రన్ చేస్తున్నాను, జస్ట్ పెండింగ్ ఉంది. సో చూద్దాము ఇప్పుడు. ఓకే, రన్ టైమ్ ఇష్యూ వచ్చింది ఏంటో. సో డిక్షనరీ ఆఫ్ నమ్ టు సమ్ సొల్యూషన్ డాట్ పై, డిఫరెన్స్. సో అప్పుడు మళ్ళీ రన్ చేద్దాము. సో ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేద్దామండి. సో మనం అక్కడ డిఫరెన్స్ ఎందుకు రాసామంటే నమ్ని యాక్సెస్ చేసామంటే ప్రజెంట్ నెంబర్ వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఏంది, డిఫరెన్స్. కాబట్టి డిఫరెన్స్ని యాక్సెస్ చేసాము. ఇప్పుడు చూడొచ్చు కోడ్ ఎగ్జిక్యూట్ అయిందనమాట. సో ఈ విధంగా